అందరికీ నమస్కారం. ఇందాకనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏదో ప్రెస్ మీట్ గురించి మాట్లాడారు. అయ్యా పెద్దారెడ్డి, ఇటీవల తాడిపత్రిలో పట్టుబడిన అక్రమ మద్యం, గోవా మద్యం రామాంజన్ రెడ్డి నీ అంచోడు కాదా? చింతలపల్లి కిష్ట ఈ రామాంజన్ రెడ్డి సమీప బంధువు కాదా? అంతెందుకయ్యా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రామాంజన్ రెడ్డి పైన దాదాపు 7 కేసులు నమోదైనాయి. ఈయన పట్టుకున్నప్పుడల్లా నువ్వు పోలీసులకు ఫోన్ చేసి విడిపించలేదని నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతని పైన దాదాపు 7 కేసులు పైగా నమోదైనది. అతని కేసులు లిస్టా. మళ్ళీ పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, పోలీసులు సక్రమంగా ఉన్నారు కాబట్టే ఈరోజు నీ అక్రమ మద్యం అంతా బయటపడింది. అదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే పోలీస్ వ్యవస్థ కనుక ఉండింటే కనుక, ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండింటే కనుక ఈ పాటికి నువ్వు ఇతర రాష్ట్రాలకు తలదాచుకున్నట్టువి. ఇప్పుడున్న ఎస్పీ గారు మంచోళ్ళు కాబట్టే, మా జగదీష్ గారు మంచోళ్ళు కాబట్టే నువ్వు ఎన్ని కారు కూతలు కూస్తున్నా కనుక ఊరుకునే చూస్తూ ఊరుకున్నారు. అయ్యా, గెలిచిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలైనా కూడా నువ్వు తాడిపత్రిలో నీ సొంత ఇంటికి అడుగు పెట్టలేని నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ జేసీ బ్రాండ్ అంటావు. అవునాయా, జేసీ బ్రాండ్ కాబట్టే మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోతానే నీ కార్యకర్తలను వదిలేసి మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు అందరూ కలిసి తిమ్మంపల్లి చేరుకున్నారు. అప్పుడు నీకే అధికారం లేదు. అది మా జేసీ బ్రాండ్. మళ్ళీ భయం గురించి మాట్లాడుతున్నావు. అయ్యా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏదన్నా కార్యక్రమం మొదలు పెడితే నీ వెన్నులో వణుకొచ్చి బొక్క పోలబడతామని చెప్పేసి నీ కార్యకర్తలు చెప్తున్నారు. మా జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ చేతులు వణుకుతున్నాయి చూడు, అది జేసీ బ్రాండ్. నిమిషానికి 2 సార్లు నీళ్ళు తాగలేకపోతే మాట్లాడుకుని ఉండలేని నువ్వు మా జేసీ భయం ఏందో నీ ద్వారానే మాకు బాగా నీట్గా అర్థమవుతుంది. ఇంకా పోలీస్ స్టేషన్, ఇంకా జేసీ పోలీస్ స్టేషన్ పెట్టుకోమని అంటున్నారు. అవునాయా? ఎస్. గతంలో మా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంత నిధులతో మోడల్ పోలీస్ స్టేషన్గా కట్టించినాడు. మళ్ళీ మాట్లాడుతున్నావు గ్యాంగ్స్టర్స్ అని చెప్పి ఇంకో మాట మాట్లాడినావు. అయ్యా, గ్యాంగ్స్టర్స్ ఎవరు చెప్పుకున్నా? 2014 నుంచి 19 వరకు బాగుండే తాడిపత్రి. కానీ 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసే అరాచకాలకు, నువ్వు పెట్టే ఇబ్బందులకు బాధితులై గ్యాంగ్స్టర్గా తయారైనారు. ఆ గ్యాంగ్స్టర్గా తయారు చేసింది నువ్వు. మళ్ళీ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నావు. అయ్యా, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీని మొత్తం సర్వనాశనం చేశావు. నీ అనుచరుని వంగనూరు సూర్యుని అడ్డం పెట్టుకొని మున్సిపాలిటీ నిధులు, మున్సిపాలిటీ పనులు మొత్తం అంతా సర్వనాశనం చేశారు. అంతెందుకు, డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తం చేశారా డ్రైనేజ్ వ్యవస్థ? మీరు ఓపెన్ డ్రైనేజ్ని అండర్ డ్రైనేజ్లో కలపకూడదని చెప్పేసి మేము ఎంత చెప్పుకున్నా వినకుండా హైకోర్టు ఉత్తర్వులను మీరు బేఖాతరు చేస్తూ ఓపెన్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కలిపినారు. మొత్తం మున్సిపాలిటీలోని డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం చేశారు మీరు, నీ కొడుకు కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి. హైకోర్టు ఉత్తర్వులు కనుక బేఖాతరు చేశారు. మళ్ళా మద్యం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా తిమ్మంపల్లిలో నువ్వే బెల్ట్ షాప్ నడిపిస్తున్నావు. ఇప్పటికి కూడా తిమ్మంపల్లిలో నువ్వే బెల్ట్ షాప్ నడుస్తున్నావు. నిజం కాదా? అది అక్రమంగా నీ తోటలో సారా ప్యాకెట్లు తయారు చేసే మిషన్ పట్టుకునేది నిజం కాదా? అది సీజ్ చేసే విషయం నిజం కాదా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మద్యం గురించి. నువ్వేదో గొప్ప రైతు బిడ్డ అనుకుంటున్నావు పెద్దారెడ్డి. తిమ్మంపల్లిలో రవికుమార్ రెడ్డి సన్నా పెద్దారెడ్డి, లేట్ పెద్దారెడ్డి, క్రైమ్ నెంబర్ 44/2021, డేట్ 15/4/2021 ఎర్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మళ్ళీ ఇంకో కేసు ఉంది. పెద్ద బాలప్ప గారి నాగరాజు సన్నా వీరగోవిందుల రెడ్డి, తిమ్మంపల్లి, క్రైమ్ నెంబర్ 76/2024 తాడిపత్రి సేఫ్ పోలీస్ స్టేషన్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా నీ అంచోళ్ళు కాదా? చెప్పయ్యా, వీళ్ళంతా ఎవరు? ఫోటోలు సహా ఉన్నాయి, క్రైమ్ నెంబర్లు ఇంకా ఉన్నాయి. వీళ్ళు నీ అంచోళ్ళు కాదా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లు పట్టుకున్నారు మన ఎల్లూరు పోలీస్ స్టేషన్లో. అందులో కనుక చింతకాయమంద గ్రామంలోనే నిమ్మకాయల రామాంజనేయులు సన్న సుబ్బరాయుడు అమ్ముతున్నాగా ఎల్లూరు పోలీస్ స్టేషన్లో పట్టుకున్నారు.
దాంతో పాటు కారు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఎవరు? ఇది ఎవరప్ప? ఇది మీ అనుచరులు కాదా? అంటే నువ్వు మద్యం నీ అనుచరులు పెట్టుకుని నడిపించలేదా? ఈ ముగ్గురు పైన తలిపిన వాళ్ళందరూ నీ అనుచరులే. నీ అనుచరులు పెట్టుకొని నువ్వు గోవా నుంచి అక్రమ మద్యం తెప్పించుకొని ఇక్కడ అమ్ముకొని వాళ్ళ దగ్గర నుంచి వాటాలు తీసుకుంటున్నావు. నువ్వు ఇంకేదో రైతు బిడ్డని కాదు నాయనా. నువ్వు రైతు బిడ్డ ఏదో అంటే నువ్వు రైతు బిడ్డ కాదయా, నువ్వు జట్కా బిడ్డ. నువ్వు జట్కా బిడ్డవి, నువ్వు రైతు బిడ్డవి కాదు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక గురించి ఒక వాయిస్ రికార్డ్ వచ్చింది. మీ భార్య గారి పేరు మీద ఏదో డబ్బులు వసూలు చేస్తారు కనుక అది కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను నీకు చూపిస్తున్నాను, వినిపిస్తున్నాను. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ భార్య గారు ఒక వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది. ఎద్దుల బండి తోలుకున్న వ్యక్తి బండికి 100 రూపాయలు కావాలని కమిషన్ అవుతున్నా అని చెప్పి ఆయన బాధ వెలిపించుకున్నారు. అది కూడా సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఆ వాయిస్ రికార్డ్ వినిపిస్తున్నాను, కావాలంటే విను. అర్థం కాలే. పెద్దారెడ్డి పిల్లలకి ఎంత? 10,000 బండికి 10,000. ఎద్దుల బండికి బండికి 10,000 తోలుకోమని పెద్దాడి పిల్ల ఎంత? ఒక బండికి 10,000. ఒక బండికి 10,000 ఇవ్వాలంట. అమ్మా సర్లే. ఇప్పుడు ఎన్ని తీసుకే? ఇప్పుడు ఇప్పుడు మాకి విన్నావు కదా. అలాగే పెద్దాడి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమంగా డీజిల్ సరఫరా చేసావు. బయట రాష్ట్రాల నుంచి సపరేట్ ఒక వ్యాను ట్యాంకర్ పెట్టుకొని మన తాడిపత్రికి డీజిల్ తెప్పించి తిమ్మంపల్లిలోని పెట్రోల్ బంకుకు, తాడిపత్రిలో స్టీల్ ప్లాంట్కు, తర్వాత అప్పుడు నీకు అనుచరులుగా ఉన్నటువంటి గోరా, తర్వాత వాసు వాళ్ళకి నువ్వు డీజిల్ సరఫరా చేసి అమ్మలేదా? ఇదే డీజిల్ సరఫరా చేస్తుంటే పుత్తూరు స్టేషన్లో ఆ వెహికల్ కూడా సీజ్ చేశారు. ఆ వెహికల్ కూడా ఇది. ఈ డీజిల్ సరఫరా చేసే స్కామ్లో కూడా నువ్వు నీ కొడుకు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పేసి మొత్తం దేశమంతా కోడే కూసింది. డీజిల్ కనుక నువ్వు అక్రమంగా సరఫరా చేసావు. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతో తెలుస్తుంది. ముందుంది ముసలి పండగ. నువ్వు గతంలో ఏదో అన్నావు, నేను నా భార్యనో నా కొడుకునో నా కుటుంబ సభ్యులు ఎవరినో కొన్ని నిలబెట్టి అప్పుడు ఏదో చెప్తా అని చెప్పి ఒక డైలాగ్ కూర్చున్నావు. రాబోయే ఎన్నికలు వస్తుంది. ఈ ఎన్నికల్లో ఉంటూ మేము చెప్తున్నాం, నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నిలబెట్టు. ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ మొత్తం అంతా ఇంత పెద్ద పరకబట్టి చాటబట్టి మొత్తం ఊడ్చుకొని దోచుకొని పోయినావు కదా. ఇప్పుడు ఇంకా మున్సిపల్ ఎలక్షన్లో నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ ఎవరికో నిలబెట్టండి. అట్లా కాకుండా అమాయకులు వాళ్ళు ఎవరి మీద నెత్తి మీద పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకునేలాగా చేసి వాళ్ళని ముందుకు పెట్టి మున్సిపల్ ఎలక్షన్లో పెట్టద్దండి. మీరు చెప్తారు కదా డైలాగు, అదే డైలాగే కంటిన్యూ అదే డైలాగ్ ఈ ఎలక్షన్ తీసుకొని రా. నేను నా భార్యనో నా కొడుకునో ఎవరైనా నా కుటుంబ సభ్యులు ఎవరన్నా కానీ మున్సిపల్ ఎలక్షన్ నిలబెట్టి తీరుతాన్నావు కదా. సరే, ఈ మున్సిపల్ ఎలక్షన్గా నిలబెట్టు. నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ నిలబడండి. మళ్ళీ గంజా గురించి మాట్లాడుతున్నావు. అయ్యా, అసలు గంజాయిని తాడిపత్రికి పరిచయం చేసిందే నువ్వు. తాడిపత్రికి గంజాయి పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డే. నీ అనుచరుల వల్లే తాడిపత్రిలో సంచలనంగా జరిగింది. 2 అమాయకమైన మహిళల పైన గంజాయి బ్యాచ్ పెట్రోల్ పోసి నిప్పంటించినారు నీ అనుచరులే. ఇది మొత్తం యావత్ రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకుంది. అది కూడా నీ హయాంలోనే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది. మళ్ళా మాట్లాడతావు ఏమనంటే అయ్యా పెద్దాడి అసలు నీది ఒక బతికేనా చెప్పు? నీది ఒక బతికేనా? చర్చి స్థలాలు కబ్జాలు చేస్తావు, దేవాలయాలు ఉండి డబ్బులు దోచుకుంటావు. ఇదే దేవాలయాలు ఉండి డబ్బులు దోచుకున్న కేసులో నీ పేరు ఉందయ్యా. నువ్వు మర్చిపోయినావేమో. దేవాలయం ఉండి డబ్బులు దొంగతనం చేసిన కేసులో, దోచుకున్న కేసులో నీ పేరు ఉంది. ఇంకా మా ఎస్పీ కలెక్టర్ గారు, మా ప్రభుత్వ అధికారులు, మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ మంచోళ్ళు కాబట్టే నువ్వు ఎన్ని మున్సిపల్ స్థలం ఆక్రమించినా నిన్నేమనట్లే. మా చర్చి స్థలాన్ని దోచుకొని నువ్వు కాంప్లెక్స్ కట్టినా నిన్నేమనట్లే. అదే కోమడికుంట్లో 49 ఎకరాలు ఆక్రమించి మేము ఈ 3
ఒకటి మున్సిపల్తో నువ్వు ఇల్లు కట్టుకున్న మున్సిపల్ స్థలము, తర్వాత సిహెచ్ఆర్ చర్చ్ సంబంధించిన కాంప్లెక్స్ కట్టుకున్న ఆ స్థలము, తర్వాత కోమటిగూడలో 49 ఎకరాల భూమి, ఇవన్నీ నువ్వు పక్కా ఆక్రమించినావని మేము నిరూపించినా కూడా ఇప్పటి కనుక నీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంకా నీ గురించి, నీ కుటుంబం గురించి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఒక మహాభారతంలో ఉంటుందయ్యా పెద్దారెడ్డి. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకొని మన చరిత్రలు ఏంటి, మన కుటుంబం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చినాము, మన భయం ఏంటి, మనం ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నాము, మనం చేసిన అక్రమాలు ఏంటి, మనం చేసిన పనులు ఏంటి, ఇవన్నీ ఆలోచన చేసుకొని మాట్లాడు.